శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం అమలు చేసి తన ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలి అని శ్రీకాకుళం జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ దిశగా ఈరోజు సంఘం జిల్లా నాయకత్వం కలెక్టర్కి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, ప్రధాన కార్యదర్శి ఎం హరనాథ్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 1,00,000 నిర్మాణ కార్మిక కుటుంబాలు సంక్షేమ చట్టం నిలుపుదల వలన ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ సెస్ వసూలు కొనసాగుతుంది. క్లెయిమ్ చెల్లింపు నిలుపుదల చేయబడింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం అమలు చేయాలి. పెండింగ్ క్లెయిమ్లు చెల్లించి నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు హరినారాయణ, ఉపాధ్యక్షులు కామేశ్వరరావు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి. నా పేరు మంతిన హరనాథ్. గడిచిన ప్రభుత్వం 2019 నుంచి కూడాను భవన నిర్మాణ కార్మికులు కష్టపడి సంపాదించుకున్న చట్టాన్ని నిలిపివేయడం జరిగింది. దాని ద్వారా వచ్చిన సంక్షేమ ఫలాలన్నీ కూడా భవన నిర్మాణ కార్మికులకు అందడం లేదు. దాని నిమిత్తం ఈవేళ గ్రీవెన్స్లకు వచ్చి కలెక్టర్ గారికి ఆ వినతి పత్రాన్ని మేము ఇవ్వడం జరిగింది. సార్, భవన నిర్మాణ కార్మికులకు సెస్ రూపంలో వసూలు చేసిన చొప్పున మాకు ఖర్చు పెట్టినట్టు చేయండి. ప్రభుత్వం ఆపేసింది. అలాగే పక్క రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఈ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. మీరు కూడా దయచేసి ఈ చట్టాన్ని పునరుద్ధరించాలనేసి మేము వారికి విన్నవించడం జరిగింది. అయితే ఆ చట్టాన్ని ఆ రిప్రజెంటేషన్ తీసుకొని మీరు ఇచ్చినటువంటి ఈ రిప్రజెంటేషన్ సముచితంగా ఉంది, తప్పకుండా దీన్ని ప్రభుత్వ దృష్టిలో పెడతారని చెప్పి మాకు అతను చెప్పడం జరిగింది. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వారికి గత 4 సంవత్సరాలు బట్టి గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపేసింది. యజమాని నుండి 1% సెస్ వసూలు చేసి ఆ వసూలు చేసిన సొమ్ముతో క్లెయిమ్లు చెల్లించడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం మీద పైసా కూడా భారం పడదు. అయినా కూడా ఆ సెస్ వసూలు అవుతుంది. అది ఇతర కార్యాలకు ఉపయోగించుకుంటుంది. అది చట్టవిరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకం. ఇదే సందర్భంగా పక్కన ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, తెలంగాణ ఇటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా చట్టం అమలు అవుతుంది. అంచేత మాకు న్యాయం చేయవలసిందిగా జిల్లాలో ఉన్న 1,00,000 మంది తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదినారాయణమూర్తి, జిల్లా గౌరవ అధ్యక్షుడు.